నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 17 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 168 అభివృద్ధి పనులను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం 168 అభివృద్ధి పనులను 60 రోజుల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అలాగే రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రతి వారం అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. 24వ డివిజన్ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఇప్పటికే 9,76,00,000 రూపాయలు కేటాయించిందని పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ అభివృద్ధికి సహకరిస్తున్న నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకు ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అరవ శ్రీనివాసులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కనపర్తి గంగాధర్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర, 24వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు గుండాల రవి, టీడీపీ నాయకులు చెవిరెడ్డి అశోక్ రెడ్డి, పులి హరికృష్ణ యాదవ్, భీమతాటి సుధాకర్, యాదగిరి, మాల్యాద్రి రెడ్డి, కన్నా, చందు, రమేష్, శ్రీనాథ్, చిట్టిబాబు, ఉయ్యాల జగన్, శ్రీనివాసులు, సుధాకర్, బత్తల రాము, సలీం, భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రమేష్ అన్నారా రమేష్ అన్నారా అన్న చేసి కొంచెం ఇక్కడ ఉండా వచ్చేస్తున్నాడు అన్న. పిల్లని గ్రామాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది. అవి కూడా తప్పకుండా రాబో రోజుల్లో స్థానిక ప్రజలు, స్థానికంగా ఉండే కూటమి నాయకులు వారి సలహా సూచన మేరకు అన్నీ కూడా చేయబడతాయని మీ ద్వారా తెలియజేస్తూ, ఇన్ని మంచి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ఇస్తున్న ప్రభుత్వానికి, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి, స్థానికంగా ఉన్న మా పార్టీ నాయకులందరికీ కూడా మీరందరూ ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత నెల మే 15వ తారీఖు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం మే 15వ తారీఖున 168 పనులని దాదాపు 17 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న 26 డివిజన్లో శంకుస్థాపనలో కూటమి నాయకుల సమక్షంలో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల సమక్షంలో ఎక్కడికక్కడ ప్రజల చేత శంకుస్థాపన చేసిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. అయితే శంకుస్థాపన ఏదైతే గత నెల మే 15న శంకుస్థాపన చేశామో, ఈ 168 పనులు కూడా శంకుస్థాపన చేసిన రోజే మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. 60 రోజుల లోపల, అంటే జూలై 15 లోపల ఈ 168 పనులు కూడా 17 కోట్ల రూపాయలతో మొదలుపెట్టిన పనులు పూర్తి చేస్తామని మీ ద్వారా ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా నిత్యం ఎక్కడికక్కడ వర్కులు జరిగే డివిజన్ల ఏరియాల్లో అటు కూటమి నాయకులు కానీ, స్థానికంగా ఉన్న ప్రజలు, అదేవిధంగా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు నిత్యం కూడా ఆయా శాఖల అధికారులతో, అదేవిధంగా ఆ పనులు చేసే కాంట్రాక్టర్లతో నిత్యం కూడా పర్యవేక్షిస్తున్నారు, వారితో సమీక్ష చేస్తున్నారు. ఆ డివిజన్లో జరిగే వర్కులు నాణ్యతా ప్రమాణాలతో జరుగుతున్నాయా, అనుకున్న టయానికి జరుగుతున్నాయా అని మరలా ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి కూడా మేము కూడా స్థానికంగా ఉన్న నాయకులు ప్రజలతో కలిసి
ప్రతినిత్యం కూడా ఏదో ఒక డివిజన్లో పర్యటిస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరిగే ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. కాబట్టి ప్రతినిత్యం కూడా పర్యవేక్షిస్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజుకి ఈ 168 వర్కులు మనం శంకుస్థాపన చేసి 30 రోజులైంది. ఈ 30 రోజుల్లో దాదాపు 80 పనులు పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. 168 వర్కుల్లో ఈ 30 రోజుల్లో 80 పనులు పూర్తయినాయి. అదేవిధంగా 69 పనులు అండర్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, అంటే పనులు జరుగుతున్నాయి. ఇంకా 19 పనులు మొదలు పెట్టాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు జూలై 15 ఏదైతే 60 రోజులు అనుకున్నాం దాని లోపలే పూర్తి చేసి, ఎందుకంటే జూలై 15 మనం ప్రారంభోత్సవం చేయాలంటే ఏదైతే బ్యాలెన్స్ 19 వర్కులు స్టార్ట్ చేయాలో అవి కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. జూలై 1వ తారీఖుకి పూర్తిగా ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి ఆ క్యూరింగ్ పీరియడ్ 15 డేస్ తీసుకొని జూలై 15లో మనం ప్రారంభోత్సవం చేయాల్సి ఉంది. కాబట్టి అధికారులకు కూడా సూచన చేశాం. ఈ 15 రోజుల లోపల ఆ 19 పనులు కూడా మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని కూడా అధికారులకి నిన్నటి రోజున శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే మాట ఇచ్చామో 60 రోజుల్లో పూర్తి చేస్తామని జూలై 15వ తారీఖులో తప్పకుండా పూర్తి చేసి ఏదైతే పనులు జరుగుతున్నాయో నాణ్యత ప్రమాణాలతో పూర్తిగా ప్రజలకు అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా ప్రత్యేకంగా ఈరోజు 24వ డివిజన్లో జాషువానగర్లో ఏదైతే పనులు మనం ఇంతకుముందు ప్రజాబాటలో వచ్చినప్పుడు స్థానికంగా ఉన్న ప్రజలు ఏదైతే మనకు అడిగారో ప్రజా దర్బార్లో వచ్చిన వినతుల మేరకు కానీ, అదేవిధంగా ప్రజాబాటలో పర్యటించినప్పుడు వారికి ఇచ్చిన మాట ప్రకారం జాషువానగర్లో ఏదైతే పనులు చేశామో అవి కూడా ఒకసారి చూద్దామని ఈరోజు డివిజన్కి రావడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ప్రత్యేకంగా ఈ డివిజన్లో దాదాపు 9,76,00,000 రూపాయలతో వివిధ రకాల రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటుకు సంబంధించి కానీ, పార్కులకు సంబంధించి కానీ వివిధ రకాల అభివృద్ధి పనులు మనం డబ్బులు కేటాయించాం. దాంట్లో దాదాపు 75% పనులు పూర్తయినాయి. మిగతా పనులు కూడా నడుస్తున్నాయి. ఇటీవల కాలంలో మీరందరూ కూడా చూశారు, కనుపర్తి పార్టీకి సంబంధించిన ఎస్సీ కాలనీకి సంబంధించిన డైలీవర్ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే గారికి ఫోన్ వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా నేను కూడా అక్కడికి పోయి వారిని కూడా ఎన్ని రోజులు ఈ 2 సంవత్సరాల్లో చేయనందుకు క్షమాపణ కూడా కోరడం జరిగింది. ఇటీవల కాలంలో 3 రోజుల క్రితం ఎమ్మెల్యే గారు ఆ పనులన్నీ కూడా శంకుస్థాపన చేశారు. అవి కూడా అనుకున్న టైం ప్రకారం క్వాలిటీతో అవుతాయని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ఇంత 2 సంవత్సరాల కాలంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని 100 కోట్ల రూపాయలతో ఆ పనులు చేశాం. ఏ పని మొదలుపెట్టినా కూడా శంకుస్థాపన చేసిన రోజే ప్రారంభోత్సవం డేట్ చెప్పి మరీ పనులు చేస్తున్నాం. ఒక పక్కన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన వారికి ఇస్తూ రకరకాల అభివృద్ధి పనుల పరంగా ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు, అదేవిధంగా స్థానికంగా ఉన్న కూటమి నాయకులు వారి సలహా సూచన మేరకే అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.